ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూస్తున్నాము. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. మనం ఆ విజువల్స్ లైవ్ లో చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సో మొత్తానికి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీకి నామినేషన్ పత్రాలను అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజుతో నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. సో ఈ రోజుతో నామినేషన్ల దాఖలకు సంబంధించినటువంటి గడువు కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో చివరి రోజున ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఇండియా కూటమి అభ్యర్థి ఈ ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశం లేదు. అయితే కేవలం తాము సైద్ధాంతిక పోరాటంలో భాగంగానే ఈ పోటీలోకి దిగినట్టుగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించినటువంటి పరిస్థితి మన విషయం. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా తాను ఎన్నికల బరిలోకి దిగినట్టుగా ఆయన స్పష్టం చేశారు. సో అన్ని పార్టీల ఎంపీలకు కూడా తాను కలిసి వారిని తనకు ఓటు వేయాల్సిందిగా కోరుతానని చెప్పారు. సో గతంలో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. సో దానికి కొనసాగింపుగానే ఉపరాష్ట్రపతి పదవిగా భావిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇండియా కూటమి ఒక న్యాయమూర్తిని ఈసారి ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ప్రధానంగా రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో ప్రభుత్వం ప్రధానంగా ఎన్డీఏ హయాంలో రాజ్యాంగ విలువలను తూట్లు పొడుస్తున్నారని పదే పదే ఇండియా కూటమి ఆరోపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రాజ్యాంగ సంస్థ నుంచి ఒక సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా తాము రాజ్యాంగ పరిరక్షణ కోసం సిద్ధంగా ఉన్నట్టు ఆ మేరకు ఒక సంకేతాన్ని పంపేటువంటి క్రమంలో భాగంగానే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఈ ఎన్నికల బరిలోకి ఇండియా కూటమి దింపినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి రెండు కూటముల బలాబలాలు చూస్తే స్పష్టమైనటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉంది. చాలా సునాయాసంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుంది. సో అదే రోజు సాయంత్రం 5 గంటలకు
దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగబోతుంది. సో మొత్తానికి ఇటు రెండు సభలకు సంబంధించినటువంటి ఎంపీలు, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండు సభలకు సంబంధించిన ఎంపీలందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఆ రోజే దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా డిక్లేర్ చేయబోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మనం చూస్తే అకస్మాత్తుగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు సంబంధించినటువంటి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సో ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కొత్తగా ఎన్నికయ్యేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతితో పాటు ఆయన రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు బీజేపీ కూటమి ప్రధానంగా సిపి రాధాకృష్ణన్, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీలో 2 సార్లు ఎంపీగా పనిచేశారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఆయనను సిపి రాధాకృష్ణన్ ను బరిలోకి దింపింది బీజేపీ. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి జడ్జిని రంగంలోకి దింపింది. సుదీర్ఘమైనటువంటి న్యాయ రంగంలో అనుభవం ఉంది, న్యాయ కోవిదుడిగా ఆయన ఉన్నారు. ఒకవైపు ఇటు 2 సార్లు ఒకవైపు ఇటు సుప్రీంకోర్టులోను, ఇంకోవైపు హైకోర్టులో కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో మొత్తానికి తన జీవితాంతం కూడా రాజ్యాంగ విలువల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, సో ఆ నేపథ్యంలోనే న్యాయమూర్తిగా తాను చేసినటువంటి పనితీరును గమనించిన నేపథ్యంలోనే అందరూ తనకు ఓటు వేసి ఎంపీలంతా తమ ఆత్మ ప్రబోధానుసారం తనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. క్లియర్ గా రెండు కూటముల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ గా ఇండియా కూటమి ప్రకటించింది. నిజానికి ఇండియా కూటమిలో ఎవరైనా ఇటువైపు వస్తారని కొంత చర్చ జరిగింది, కానీ చివరి నిమిషంలో చూస్తే ఇండియా కూటమి కూడా చాలా ఇండియా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఏకతాటిపై నిలబడ్డారు. సో ఒక్క పార్టీ కూడా ఇటువైపు రాలేదు. సో అన్ని పార్టీలు కూడా, ఈరోజు శివసేనకు సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఇంటాక్ట్ గా ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో అధికారికంగా లేనప్పటికీ తాము జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా వెల్లడించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇండియా కూటమి తరఫున ఒక బలమైనటువంటి ఒక అభ్యర్థిని అయితే రంగంలోకి దింపారు. అయితే బలాబలాల పరంగా చూస్తే క్లియర్ గా మనకు ఎన్డీఏ అభ్యర్థి ఈ నెల 9వ తేదీన, వచ్చే నెల 9వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు.